మనలాంటి నటులు ఎంతోమంది ఉంటారు. బట్ వాళ్ళలో మనం బెస్ట్ ఆప్షన్ అంటే అపార్ట్ ఫ్రమ్ అవర్ హిస్టానిక్ టాలెంట్స్, మనకున్న నైపుణ్యం కంటే కూడా మన వ్యక్తిత్వం అని కూడా అక్కడ చాలా చాలా ప్రధానమైన పాత్ర వహిస్తుంది. అలాంటి వ్యక్తిత్వాన్ని నమ్ముకుని వాళ్ళ ఆఫీసులకు వెళ్ళి కూర్చుని వాళ్ళతో సత్సంబంధాలు ఏర్పరచుకొని మీలో ఒకడిని అంటూ వాళ్ళకి ఆ నమ్మకం కలిగించి పెట్టి అలా ముందుకు వెళ్తుండేవాడిని. ఎలాగ ఎవాల్వ్ అయ్యాను అంటే, నన్ను ఇండస్ట్రీ నాకు చేయూతనిచ్చి ఇండస్ట్రీ నన్ను పైకి ఎదిగేలా చేసింది అనే దానికంటే నన్ను ప్రేక్షకులు ఫస్ట్ వాళ్ళను గుర్తించారు. ఇండస్ట్రీ గుర్తించలేదు, ప్రేక్షకులు గుర్తించారు, ప్రేక్షకులు చేయూతనిచ్చారు. అందుకనే ప్రేక్షకుల పట్ల నాకు ఎప్పుడూ కృతజ్ఞత ఉంటుంది. ఇది మీకు అర్థమయ్యేలాగా తేర్తలంగా చెప్పాలి అంటే, రామారావు గారు ఎగ్జిట్ తర్వాత ఎవరు అంటలో ఇద్దరు ముగ్గురు పోటాపోటీగా నిలబడి ఉన్నప్పుడు లక్ష్మీ ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ అని విజయవాడలో ఉండేవాళ్ళు. అప్పట్లో ఇప్పట్లాగా బయింగ్ అలాంటివి లేవు. ఏరియాల వైజ్ కొనటం సినిమాలు లేవు, బయర్ సిస్టమ్ లేదు, ఓన్లీ డిస్ట్రిబ్యూషన్. అంటే డిస్ట్రిబ్యూటర్ అనేవాళ్ళు బెజవాడ నుంచి వచ్చి ఎవరెవరు ఏ సినిమాలు తీస్తారు, కథలు నచ్చితే కనుక ఆ కథకి ఇంత బడ్జెట్ ఇచ్చేవాళ్ళు. ఆ బడ్జెట్ తోటి సినిమాలు తీసేవాళ్ళు, అందులో లాభాలు ఎంతో మిగుల్చుకొని మిగతా వాళ్ళు డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసుకుని ఆ వచ్చే డబ్బు వాళ్ళు పంచుకునేవాళ్ళు. ఇది సిస్టమ్. ఆ సమయంలో ఒక కథ చెప్పి మేము సో హీరోని మేము అనుకుంటున్నామని ఆ ప్రొడ్యూసర్స్ చెబితే, లింగమూర్తి గారని లక్ష్మీ ఫిలిమ్స్ సంబంధించినటువంటి వాళ్ళ CEO ఆయన వచ్చారు. ఓకే, ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆ హీరో మీద? అప్పుడు 25 crores lakhs, సారీ క్రోర్స్ కాదు, ల్యాక్సే. 25 lakhs 30 lakhs, కానీ మాది బడ్జెట్ ఎక్కువ అండి, 50 lakhs పైన అవుతుంది అని. అంటే ఆ హీరో మీద 50 lakhs అంటే మాకు చాలా రిస్క్. చిరంజీవి అని వస్తున్నాడు కదా, అతని మీద అయితే ఇస్తాం అని. ఎందుకు ఇస్తారు, అతను ఏంటి కొత్తగా వస్తున్నాడు కదా అంటే, రావడం ఏంటి, ఖైదీ లాంటి సినిమా చేశాడు. ఆ ఖైదీలో అతని డ్యాన్సులకి ఫైట్లకి ఎక్స్ట్రాగా జనం విపరీతమైనటువంటి రెస్పాన్స్ ఉంది. మేము జనంలో ఉంటాం, బెజవాడలో ఉంటాం, మిగతా ఊళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటాం, మాకు తెలుసు అతని పొటెన్షియాలిటీ అంటే. చెన్నైలో ఉండేవాళ్ళు, మెడ్రాస్లో ఉండేవాళ్ళు కొంచెం సంశయిస్తూ వచ్చారు. కాదండి, ఇతనైతేనే 50 ఇస్తాం, వాళ్ళైతే మాత్రం 30 కంటే ఎక్కువ ఇవ్వలేము అని వాళ్ళు తేల్చి చెప్పిన తర్వాత ఆయన ఒక మాట అన్నాడు, సాంగ్స్ అండ్ ఫైట్స్ అనేవి అప్పటి వరకు మినీ ఇంటర్వెల్స్, స్మోక్ చేసేవాళ్ళు కానీ, లేకపోతే బాత్రూమ్ వెళ్ళేవాళ్ళు కానీ, లేకపోతే రిఫ్రెష్మెంట్స్ కోసం బయటికి టీ తాగడం వెళ్ళే వాళ్ళకి సాంగ్ రాగానే వాళ్ళు బయటికి వెళ్ళిపోయేవాళ్ళు. ఫైట్స్ అనగానే కొంచెం అసహనంగా ఉండి బయటికి వెళ్ళిపోయేవాళ్ళు. ఎందుకంటే అది డూప్ చేస్తున్నాడు రా, మధ్యలో క్లోజప్స్లో హీరో తప్ప, అండ్ సాంగ్స్లో ఏంట్రా అది అలాగే ఉండేది కామెంట్స్ అని. ఆయన చెప్పిన మాటలు ఇవి, నా మాటలు కాదు. ఆయన అన్నారు, కానీ అదే ఈ అబ్బాయి సాంగ్స్ అయితే కనుక ప్రొజెక్టర్ ఆపి మళ్ళీ రిపీట్ తోటి మళ్ళీ వేయండి అని అనిపించుకుంటున్నారు. ఇది మాకు కావాలి, ఇది మాకు డబ్బులు తెచ్చిపెట్టేది, కాబట్టి ఈ అబ్బాయి అయితే కనుక ఇంత ఇస్తాము అని తేల్చుకోడంటే, అప్పుడు వీళ్ళందరూ తప్పనిసరి అంటే ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి, డిస్ట్రిబ్యూటర్స్ ఇన్సిస్ట్ చేస్తున్నారు కాబట్టి, నాకు ప్రొడ్యూసర్ అప్పుడు నా వైపు చూశారు. అది పోయి ఏమైందంటే, రామారావు గారి తర్వాత రామారావు గారి ప్రొడ్యూసర్లు ఎవరున్నారో అంతమంది ప్రొడ్యూసర్, దేవిప్రసాద్ గారు, చలసాని గోపి గారు, త్రివిక్రమ్ గారు అండ్ వాట్ నాట్, ఏడు నాగేశ్వరరావు గారు, ఇలాంటి నిష్ణాతులైన ప్రొడ్యూసర్లు అందరూ ప్రతిరోజు నా షూటింగ్లు ఎక్కడ జరుగుతున్నా, ఎవరితో జరుగుతున్నా, ఏ ప్రొడక్షన్ జరుగుతున్నా సరే వచ్చి నా దగ్గర కూర్చుని వాళ్ళందరూ కలిపి ఈవినింగ్ స్నాక్స్ తింటూ ఉండేవారు. అప్పుడు అనేది ఇది కదా నా బలం, ఇది కదా నేను సాధించుకున్నాను అని. రామారావు గారి ప్రొడ్యూసర్లు తిరిగి నాతో సినిమాలు తీస్తుంటే అది ఎనలేని బలం. నెంబర్ 1 హీరో అవ్వాలని అనుకున్న నాకు ఆ క్షణం అనిపించింది, ఎస్ అయ్యానని ఒకసారి కాలర్ ఎగరేస్తే ఏమవుతుందో కూడా నాకు తెలుసు. అందుకనే అణిగిమణిగే ఉండాలి, ఎప్పుడు సబ్జ్యూడ్గానే ఉండాలి. నెంబర్ 1 అనేది నా మైండ్లో ఎప్పుడు పెట్టుకునేవాడిని కాను. స్వేర్ కష్టపడి పనిచేస్తే ఆటోమేటిక్గా ఆ నెంబర్ అట్లాగే ఉంటుంది తప్ప ఎక్కడికి పోదు. అదే నమ్మకంతో తప్ప నేను నెంబర్ 1 చెప్పుకుంటే అది నాతో నిలబడుతుందన్న నమ్మకం లేదు. మనం కష్టపడి అలాగే అదే విధంగా ముందుకు సాగుతూ ఉంటే కనుక ఆటోమేటిక్గా వస్తుంది. ఆ నెంబర్ 1 స్థానం అలా నిలబడి ఉంటుంది. అది గట్టిగా నమ్మిన వాడిని.